Bioscope. హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్. దిస్ ఈస్ ఇంద్రజా తోట. వెల్కమ్ టు బయోస్కోప్. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్. శివుడికి అసురుడికి యుద్ధం, అది చూడ్డానికి అంతా సిద్ధం. పందెం కోడికి పందెం విసిరిన దర్శకుల సంఘం. పెద్ది అచ్చాయమ్మగా మారిన దేవరతంగం. ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న హీరో షాకింగ్ కామెంట్స్. మాస్ జాతరలో మొదట హీరో మాస్ మహారాజా కాదట. Bioscope. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందడి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ సినిమా అనౌన్స్ చేయగా ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఛాంపియన్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా థియేటర్లోకి రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా టీజర్ ను విడుదల చేశారు. అది కూడా అందరినీ మెప్పిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. విడుదల అయిన కాసేపటికే వైరల్ గా మారింది. పవర్ఫుల్ మ్యూజిక్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కడినే సెంటర్ కు బాల్ తీసుకొని వెళ్తా, గోల్ కొడతా అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెబుతూ నా పేరు మైకేల్ అంటూ పరిచయం చేసుకుంటూ ఫుట్బాల్ ఆడుతూ కనిపిస్తారు. చివర్లో రోషన్ పెద్ద గన్ ఎక్కుపెడుతున్నట్లు చూపించిన సీన్ అదిరిపోయింది. ఓవరాల్ గా టీజర్ ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టీజర్ ను చాలా బాగా కట్ చేశారని, సూపర్ అంటూ మేకర్స్ ను తెగ పొగిడేస్తున్నారు. అయితే రోషన్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. స్టోరీ విభిన్నంగా ఉన్నట్లు అర్థమవుతోంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఐడియా బాగున్నట్లు కనిపిస్తోంది. హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓ రేంజ్ లో ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి మళ్ళీ బిగ్ స్క్రీన్ పై దూసుకొచ్చింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఈ విజువల్ వండర్ మళ్ళీ ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించేలా చేసింది. 2015లో బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి ది కంక్లూజన్ రూపంలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం 10 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్ తో సునామీ సృష్టిస్తోంది. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద హడావిడి మొదలైంది. చాలా చోట్ల ఉదయం షోలు మొదలయ్యేలోపు టికెట్లు హౌస్ఫుల్ అయిపోయాయి. రాత్రి షోలు కూడా ప్రేక్షకులతో నిండిపోయాయి. రిలీజ్ అయిన సినిమాలో ఇంత క్రేజ్ ఎప్పుడు చూడలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ మొదటి రోజే 10.4 కోట్లు నెట్, 18 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రిలీజ్ సినిమాల్లో ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతవరకు రిలీజ్ సినిమాల్లో దళపతి విజయ్ గిల్ సినిమా టాప్ లో ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్, మహేష్ బాబు, బిజినెస్ మ్యాన్, మురారి ఉన్నాయి. కానీ బాహుబలి ఒక్క రోజులోనే ఆ రికార్డులన్నింటినీ అధిగమించింది. రాజమౌళి మాస్టర్ క్రాఫ్ట్ కు, ప్రభాస్ క్రేజ్ కి, భారతీయ సినిమా స్థాయికి ఇది స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. రిలీజ్ లోనూ ఇంతటి ఆదరణ దక్కడం అంటే ప్రేక్షకుల హృదయాల్లో ఈ సినిమాకు ఉన్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంభాల ఏ మిస్టిక్ వరల్డ్ ట్రైలర్ వచ్చేసింది. యుగంధర్ ముని డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో అతీంద్రియ అంశాలు, మానవ మానసిక స్థితులు తదితర అంశాలు ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన భీకర యుద్ధం ఈ కథకు మూలం అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆకాశం నుంచి ఉల్క లాంటి రాయి ఒక గ్రామంలో పట్టంతో ఆ ఊర్లో జరిగే వింత సంఘటనలు థ్రిల్లింగ్ గా చూపించారు. చీమ కుట్టిన శివుడి ఆదేశమే అనుకునే గ్రామస్తులు,
చావులో కూడా సైన్స్ ఉందని నమ్మే నాస్తిక శాస్త్రవేత్త మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర కథాంశంగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్లో అది సాయి కుమార్ యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు ట్రైలర్ పై పాజిటివ్ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ జనరేషన్ లో ఇలాంటి థ్రిల్లింగ్ కథ చాలా అరుదు. ఆది సాయి కుమార్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా ఇది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. క్రిస్మస్ సీజన్ లో విడుదల కానున్న సింహాల టాలీవుడ్ లో కొత్త మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. మరి తమిళ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా మాస్ యాటిట్యూడ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు విశాల్. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ తో అభిమానులను అలరించిన విశాల్ ఇటీవల హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్పి చౌదరి నిర్మాణంలో మకుటం అనే సినిమా ప్రారంభమైంది. దాదాపు 50% షూటింగ్ పూర్తయ్యాక దర్శకుడు రవికి హీరో విశాల్ కి మధ్య తీవ్ర డిఫరెన్సెస్ తలెత్తాయి. దీంతో డైరెక్టర్ రవిని ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు. దీపావళి సందర్భంగా విశాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇప్పటి వరకు నేను డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది, ఇకపై దర్శకుడిగాను నేనే కొనసాగుతాను. నిర్మాత ఆర్బి చౌదరి ఇబ్బంది పడకూడదనే నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. దీంతో చౌదరి కూడా విశాల్ పక్షాన నిలిచారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తమిళనాట బలమైన ప్రభావం కలిగిన దర్శకుల సంఘం విశాల్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దర్శకుడు రవిని తప్పించడం అన్యాయమని, ఆయన అనుమతి లేకుండా షూటింగ్ కొనసాగించరాదని హెచ్చరించింది. మకుటం షూటింగ్ తిరిగి ప్రారంభం కావాలంటే రవి అరసు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఈ సర్టిఫికేట్ లేకుండా ఎటువంటి షూటింగ్ జరగదని స్పష్టం చేసింది. ఇప్పుడు మకుటం సినిమా విషయంలో ఏం జరుగుతోందోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రవి అరసును బుజ్జగించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని షూటింగ్ కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మాస్ యాక్షన్ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జాన్వీ క్యారెక్టర్ కి సంబంధించిన స్టిల్స్ రివీల్ చేశారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మగా కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా 2 వేర్వేరు స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అని పేర్కొన్నారు. పెద్ది ప్రేయసిగా ఎవరికి భయపడని డేరింగ్ విలేజ్ గర్ల్ గా ఆమె క్యారెక్టర్ ఉండబోతున్నట్లు స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఓ పోస్టర్ లో జీబుపై ఎక్కి 2 చేతులెత్తి కాన్వర్స్ చేస్తున్న జాన్వీ మరో పోస్టర్ లో మైక్ పట్టుకుని పాట పాడడానికి రెడీగా ఉన్న సింగర్ గా కనిపించింది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ కథాంశంతో పెద్ది చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీ రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ పాన్ ఇండియా సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. అల్లు ఇంటి వారసుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ నవంబర్ 31న గ్రాండ్ గా జరిగింది. నైనిక అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అల్లు శిరీష్ నైనికల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో తన లవ్ స్టోరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు అల్లు శిరీష్. 2023 అక్టోబర్లో కొరదెల వరుణ్ తేజ్ లావణ్యల మ్యారేజ్ సందర్భంగా నితిన్ శాలిని కందుకూరి ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి శాలిని ఫ్రెండ్ అయిన నైనికను కూడా వచ్చింది. అప్పుడే నేను నైనికను మొదటిసారి చూశా. తర్వాత 2 ఏళ్లు మా ప్రేమ కథ సాగింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నాం. భవిష్యత్తులో మా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ఇలానే మీ అమ్మను కలిసా అని చెబుతాను అని శిరీష్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అల్లు శిరీష్ నైనీలకు కాంగ్రాట్స్ చెప్తున్నారు నెటిజన్లు. కాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలివచ్చి ఈ వేడుకలో సందడి చేశారు. కాబోయే దంపతులతో కలిసి సరదాగా ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కొత్త చిత్రం బైకర్. ఈ చిత్రం కోసం శర్వానంద్ ఎంతో కష్టపడి పనిచేసినట్టుగా బైకర్ స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ మీద శర్వానంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నవంబర్ 1న బైకర్ గ్లిమ్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ఈ వేడుకలో ఒక సీనియర్ హీరో కనిపించడం అందరికీ షాక్ కి గురి చేసింది. పోలీస్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హీరో రాజశేఖర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ విషయాన్ని ఇన్నాళ్ళు సీక్రెట్ గా దాచిన మేకర్స్ గేమ్స్ లాంచ్ లో ఓపెన్ చేశారు.
ఈ ఫంక్షన్ లో పాల్గొన్న రాజశేఖర్ తన ఆరోగ్యం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చెప్పారు. కొన్నేళ్ల నుండి తాను ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని బైకర్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు రాజశేఖర్. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒక జీర్ణ శయాంతర సమస్య. ఈ సమస్య వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజశేఖర్. అలాగే మూవీ గురించి మాట్లాడుతూ, ఇది నా ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఇక శర్వానంద్ ఎంతో కోఆపరేటివ్ హీరో. పెద్దలంటే చాలా గౌరవం అతనికి. శర్వా నా యాక్టింగ్ ని మెచ్చుకుంటూ చేసిన కాంప్లిమెంట్ ఒక అవార్డ్ లా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే గతంలోనే తన వ్యాధి గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి చెప్పడంతో చర్చానీయాంశమైంది. రాజశేఖర్ పడుతున్న ఇబ్బంది గురించి తెలిసి చాలా మంది నెటిజన్లు బాధపడుతూ రాజశేఖర్ కు తన వ్యాధి నుంచి త్వరగా ఉపశమనం లభించాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ అని చూస్తే వంశీ గారిని నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే సూపర్ ప్రొడ్యూసర్స్, సూపర్ ట్రీట్మెంట్, అన్నీ సూపర్. ఇంత కామ్గా ఇంత ఇదిగా ఉన్నారు. మనమంతా ఇంత ఖర్చు అయితే నేను సినిమాతో చేసినవని కదా. ఈ సినిమా ఖర్చులు అన్నీ చూస్తుంటే నాకు భయం పుట్టేది. కానీ ఈయన ఈజ్ వెరీ కూల్, రియలీ గ్రేట్ సార్. అలా ఉండడమే గ్రేట్. నాకు ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది, మీరు వచ్చి ఏమైనా మాట్లాడాలి అని అభి గారు చెప్తే నేను వచ్చి ఏం మాట్లాడేది. నాకు మామూలుగానే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతుంది. అది చెప్పగానే నాకు యాంగ్జైటీ, నా కడుపు చెడిపోయింది, అన్నీ చెడిపోయింది. వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చి సరే ఏదో మాట్లాడాలి, ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మాట్లాడుతున్నాను. అండ్ సర్వానంద్ గారు నిజంగా వెరీ కోఆపరేటివ్, వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ ఆయన ఈ మాట చెప్పాలి. మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను. నేను రాజశేఖర్ గారు, నేను సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాను, చూశాను, మీరు సూపర్గా చేశారు, నా గూస్ బంప్స్తో వచ్చేసింది. అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు. రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ మై రియల్ అవార్డ్. సో థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. అలా చెప్పడమే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ. మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర. భాను భోగవరకు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నవీన్ చంద్ర విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్, నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ ఎనర్జీ, ఫైట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, శ్రీలీల అందచందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కథ రొటీన్ గా ఉందని టాక్ వచ్చినా ఆడియన్స్ ను బాగానే మెప్పిస్తోంది. అయితే మాస్ జాతర సినిమా కోసం ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట. అంతకన్నా ముందే డైరెక్టర్ భాను ఈ సినిమా కథను మరో హీరోకి వివరించారట. ఆ హీరో ఎవరో కాదు, మ్యాచో స్టార్ గోపీచంద్. మాస్ జాతర సినిమాను మొదట గోపీచంద్ తో చేయాలని దర్శకుడు భావించాడట. అయితే గోపీచంద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీపై పెద్దగా ఆసక్తి చూపించలేకపోయాడట. దీంతో భాను ఆ కథని రవితేజ దగ్గరికి తీసుకురావడం, ఆ వెంటనే అతను ఓకే చెప్పడంతో మాస్ జాతర పట్టాలెక్కిందట. అలా గోపీచంద్ చేయాల్సిన సినిమా మాస్ మహారాజా కొట్టేసి మాస్ హిట్ కొట్టేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది. దబాంగ్, రౌడీ రాథోడ్, హాలిడే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సోనాక్షి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం జఠాధర ద్వారా తెలుగు తెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల ప్రమోషన్స్ లో పాల్గొన్న సోనాక్షి సిన్హా తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా కెరీర్లో ఇది ఫిజికల్ గా అత్యంత కష్టమైన క్యారెక్టర్. నేను ధరించిన ఆభరణాల బరువు ఏకంగా 50 కిలోలు ఉండేది. ప్రతిరోజు షూటింగ్ కి రెడీ అవడానికి 3 గంటల సమయం పట్టేది.
ఆ కాస్ట్యూమ్ వేసుకొని కదలడమే కష్టం అయితే యాక్షన్ సీన్స్ చేయడం మరింత ఛాలెంజింగ్ గా మారింది. యాక్షన్ సీన్ సమయంలో నగలు కదలకుండా ఉండేందుకు చీరకే కుట్టేశారు. రోజంతా ఆ డ్రెస్ లో ఉండడంతో చాలా నీరసంగా అనిపించేది. కానీ ఆ పాత్ర నాకు మంచి సంతృప్తి ఇచ్చింది అని షూటింగ్ లో తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. సోనాక్షి చెప్పిన ఈ అనుభవాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాత పోర్ట్లో చీఫ్ ఇంజనీర్, తండ్రి ఫ్రీడమ్ ఫైటర్, కానీ కొడుకు మాత్రం బాలీవుడ్ సినీ ప్రపంచాన్ని ఏలిన బాద్షా అయ్యాడు. అతను ఎవరో కాదు, భారతదేశ చలనచిత్ర చరిత్రలో 30 ఏళ్లుగా తిరుగులేని ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. నవంబర్ 2న 60వ సంవత్సరంలో అడుగుపెడుతున్న మన బాలీవుడ్ బాద్షా గురించి తెలుసుకుందాం. 1965 నవంబర్ 2న ఢిల్లీలోని ముస్లిం కుటుంబంలో జన్మించారు షారుఖ్ ఖాన్. పుట్టిన తర్వాత 5 ఏళ్ల దాకా మంగళూరులోని అమ్మమ్మ గారింట్లో ఉండేవారు. షారుఖ్ తాత ఇఫ్తిఖర్ అహ్మద్ పోర్ట్లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. తండ్రి జాస్ మహమ్మద్ స్వతంత్ర సమరయోధుడు. 1980లో టీవీ సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు షారుఖ్. 1992లో దివానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. కెరీర్ మొదట్లో డర్, బాజీగర్, అంజామ్ వంటి సినిమాలో విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఆ సినిమాలలోని తన బాడీ లాంగ్వేజ్ తో, సపరేట్ డైలాగ్ డెలివరీతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడమే కాక బడా నిర్మాత దర్శకుల కళ్లలో పడ్డారు. ఇక అక్కడి నుండి షారుఖ్ ఖాన్ సినీ జీవిత ప్రయాణం చెన్నై ఎక్స్ప్రెస్ లా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోయింది. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహబ్బతే, కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 80కి పైగా సినిమాలు చేసి 14 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే 2005లో భారతీయ గౌరవ పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. షారుఖ్ ఖాన్ గౌరీ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. అతనికి 3 సంతానం: ఆర్యాన్ ఖాన్, సహానా ఖాన్, అబ్రామ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ప్రతి పుట్టినరోజుకి ఒకరోజు ముందే మహారాష్ట్ర నుండే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ముంబైలోని బాంద్రాలో మన్నత్ అని పిలువబడే షారుఖ్ ఇంటికి కొన్ని వేల మంది అభిమానులు చేరుకొని షారుఖ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. కుర్ర హీరోలతో సైతం పోటీ పడుతూ తన కింగ్ ఖాన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న షారుఖ్ ఖాన్ కి మా వైకే టీవీ ఎంటర్టైన్ తరఫున హ్యాపీ బర్త్డే షారుఖ్ ఖాన్. జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్, సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ సినిమాలలోని తన నటనతో ప్రేక్షకులని మెప్పించి అలరించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ కేరళ కుట్టి నివేదా థామస్ కి మా వైకే టీవీ ఎంటర్టైన్మెంట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో 4000కు పైగా పాటలు పాడి సంగీత ప్రేక్షకులను అలరించిన సింగర్ ఉన్ని మీనన్ గారికి మా వైకే టీవీ ఎంటర్టైన్మెంట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి రేపు ఇదే టైంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. Bioscope.